నేను అరుణానందగిరి. చూడండి, ఒక నక్షత్రం కనిపిస్తుందా మీకు? ఎంత బాగా ఒక్కటే మళ్ళీ కనిపిస్తుంది. నాకైతే కనిపిస్తుంది, మరి మీకు? ఇక వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నట్టున్నది. ఫంక్షన్ వల్ల పొద్దున్న దాకా మనకు సౌండ్లు డిస్టర్బెన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకా ముగ్గులేస్తాం. నేను అరుణానందగిరి. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా మనం లక్ష్మీదేవి అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాం. ఇక ఇప్పుడు దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం సమర్పిద్దాం. ఇప్పుడే అష్టోత్తరం అయింది, ఇంకా నేనేం షూట్ చేయలే. కొబ్బరికాయ కూడా కొడదాం. ఇప్పుడు మన ఈరోజు అక్షయ తృతీయ రోజు పూజ సంపూర్ణమైంది. బయటకు వెళ్దాం. చాలా సంతోషంగానైతే పూజ చేసుకుందాం. ఇక ప్రత్యేకించి పూజ చేసుకోవాలని అంటే ఇప్పుడు తరతరాలుగా వచ్చేది కాదు. ఇది జనరల్గా అందరు చేస్తుంది కాబట్టి మనం లక్ష్మీదేవి అమ్మవారిని, శ్రీమన్నారాయణ మూర్తిని మంచిగా పాలతోటి అభిషేకం చేసుకొని అష్టోత్తరం చేసుకోవడం, దీపం, ధూపం, నైవేద్యం సమర్పించడం, ఇంతే పూజా విధానం. ప్రత్యేకించి నాకు ఏం పూజా విధానం అంటే నేనైతే చేసుకునేది ఇది. సరే, ఇప్పుడు పూజ సంపూర్ణమైంది. బయటకు వెళ్ళి మరి రొటీన్ స్టార్ట్ చేద్దాం. ఇక ఇది హలో అండి, నేను అరుణానందగిరి. పాలైనవి ఇంతకుముందే పూజ అయింది. పూజకు సీర వేసిన. ఇక ఇప్పుడు మళ్ళీ ఉప్మానే వేస్తున్నాయి ఈరోజు కూడా. ఇక నిన్న అర్జెంటే ఉంది, ఈరోజు అర్జెంటే. అసలు స్థిమితంగా ఉండేది ఎప్పుడో అర్థమవుతలేదు, అట్లా ఉంది. సరే, బోరు కొట్టకుండానైతే ఈరోజు ఎండుమిర్చితోటి చేస్తున్నా, సూపర్ ఉంటుంది. ఇక లేదు, కాకపోతే అది మనం రుచి లేకుండా తినలేని పరిస్థితులు ఉన్నప్పుడు తినం కదా. అట్లా కాకుండా కమ్మగా ఉందంటే ఏదైనా తినచ్చు. టీ కూడా పెడదాం. టీ కూడా పెట్టేసిన. ఇంకా టీ అవుతూ ఉంటుంది, ఉప్మా అవుతూ ఉంటుంది. పూజ రూమ్లో మనం పూజ అయిపోయిన తర్వాత తెచ్చిన సామాన్లన్నీ తుమ్ముకోవాలి. ఇక చూడండి, కందిపప్పు నానబెట్టి ఉంచిన ఇక తీర్థం అమ్మవారు తాగడానికి. ఇక ఇప్పుడు మనం పూజ రూమ్ల నుండి తెచ్చినవి అన్నీ ఫస్ట్ అయితే ఇవన్నీ తొక్కులలో వేయకుండా మనం ఇక్కడ చెట్లలో వేయాలి. పండ్లు, నైవేద్యాలు ఏదైనా ఉంటే తినేది ఉంటే ఇక్కడ పెడతా, పక్షులకు పెట్టేటంటే పక్షులకు పెడతా. ఈ పని చేసుకొని వెళ్దాం. తినుకుంటా వేరే దానికోసం అరుస్తాను. చూడండి, పక్షులు ఎంత మంచి అనిపిస్తాయో. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన వంట పప్పుచారు చేస్తున్నా. కానీ ఇక్కడ ఆల్రెడీ పెళ్ళి జరుగుతుంది. ఇక గందరగోళం సౌండ్. చూడండి, పప్పు ఎంత చక్కగా ఉడికిపోయింది. పప్పు వేద్దాం. ఈ ఎండాకాలం పప్పుచారు అయితేనే కొంచెం తినాలనిపిస్తుంది. వేరే అసలు కూరలతోటి అన్నం తినాలనిపిస్తలేదు. ఈ ఎండకు అసలు ఒక రకంగా ఉంటుంది. ఇక అంతే, ఇవి ఫస్ట్ మగ్గిపోతాయి. ఈ లోపల చింతపండు రసం చేద్దాం. చూడండి, బెల్లం వేసిన ఆల్రెడీ. ఇక మళ్ళీ షూట్ చేయలేదని గుర్తుకొచ్చి చేస్తున్నా. ఇది మసులుతుంది. మసిలిన తర్వాత పప్పులా ఉండి ఇంట్లో ఒకసారి పోపు వేస్తామంటే అయిపోతుంది. ఈ ఎండకు అసలు వంట చేయాలి, స్టవ్ దగ్గర ఉండాలంటే నష్టమే లేదు. ఇక వంట అయింది. ఇప్పుడు నేను బూడిద గుమ్మడికాయ వడియాలు చేసిన, అవి ఫ్రై చేస్తున్నా. ఈ వీడియో ఇంకా అప్లోడ్ చేద్దాం. అయితే ఇవి నేను అనుకున్నంత టేస్ట్గా ఏం లేవు. ఇంతకుముందు ఒకసారి స్వదేశీ మేళలో కూడా తెచ్చి ట్రై చేసిన, కాకపోతే ఒకసారి చేద్దాం అన్నట్టుగా చేసిన. ఇక ఎవరెవరికి పరంపరగా వస్తే అవి నస్తాయి కదా, అట్లా. సరే, మరి మన వడియాలు కూడా అయినాయి కాబట్టి లంచ్ చేద్దాం. రేపు ఒక మంచి వీడియోతోటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకైతే బాయ్. ఇగో ఇప్పుడు చూడండి, ఇవేమో సూజీ వడియాలు, ఇవి నేనే తయారు చేసిన. ఇవి గుమ్మడి వడియాలు, ఇవి కూడా నేనే తయారు చేసిన.